మరి ఈ మధ్యన పెచ్చులు ఊడిపోయాయి. బొత్స అంటాడో పెచ్చులు ఊడిపోతే మరి కాంట్రాక్టర్ని ఎందుకు లోన పడలేదని. పెచ్చులు ఊడిపోయినటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చిన నాయకుడిని ముందు పడేయాలి కదా, దుంప తీయాలి. ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో అలాంటి కాంట్రాక్టర్ మీరు ఎందుకు ఇచ్చారో దానికి జవాబు చెప్పండి ప్రజలకు ముందు. ఆ కాంట్రాక్టర్ని మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ ఎవరో ఆడి పేరు చెప్పండి ప్రజల ముందు. ప్రజా సొమ్ము 450 కోట్ల రూపాయలు ఆ కొండకి బోడిగుండు చేసి దాని మీద 450 కోట్లు ఖర్చు పెట్టి ఏంటి ఎవరి కోసం? ప్రజా ఉపయోగం ఏమైనా అందులో ఉందా? టూరిజం డెవలప్ చేయడానికి టూరిజాన్ని బాగా టూరిజం కార్పొరేషన్కి వచ్చే డబ్బును చెడగొట్టి రాష్ట్రం మొత్తం మీద టూరిజానికి అక్కడ ఉండేటటువంటి పాత రూమ్స్ వల్ల, ఆ పాత టూరిజం రూమ్స్ హోటల్ వల్ల లాభాలు వచ్చేవి. అలాంటి లాభాలు వచ్చేటటువంటి రూమ్స్ అన్నిటిని కూడా పడగొట్టేసి ఆ ఋషికొండకి బోడిగుండు చేసి మరి 450 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ని బాగు చేయడానికి ఇచ్చారా? లేదనంటే అందులో ఇంకేమైనా ఆశించి మీరు ఇచ్చారా? దేనికోసం ఇచ్చారు? దానికి ముందు జవాబు చెప్పండి. ఎంత సొమ్ము తగలబెట్టినందుకు పెచ్చులు పడిపోతున్నాయి కిందకి. అంటే నాణ్యత లేని వ్యవహారం. మీ ప్రభుత్వంలో పర్యవేక్షణ ఉండాలి కదా. 450 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు పర్యవేక్షణ ఎవరు చేయాలా? అంత ఇంట్రెస్ట్గా కట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలా కన్సర్న్ మినిస్టరు, వాళ్ళ ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలా. మీ పర్యవేక్షణ లేదు కాబట్టి అది కూలుతుంది. దీనికి ముందు జవాబు చెప్పాక ఏవైనా అవాకులు చెవాకులు మాట్లాడితే బాగుంటుంది. ప్రజలకు మీరు ముందు దీనికోసం జవాబు చెప్పండి. బొత్స సత్యనారాయణ గారు ఏది పడితే అది మాట్లాడడమే తప్ప దానికి వెనక ముందు ఏముందా లేదా అనేది కాదు. ఏది కూడా మాట్లాడేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. మొగుడిని కొట్టి మోసాలు వేస్తారన్నట్టుగా తప్పులు చేయడం, దాని గురించి అనేకమైనటువంటి మాటలు ఆడిస్తే ప్రజలేమీ అంత అమాయకులు కారు. ఋషికొండలో ఏం జరిగింది, దానికి బోడిగుండు ఎందుకు కొట్టారు, 450 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు, ఎవరి కోసం ఖర్చు పెట్టారు, ఇది ప్రజలకు ఎందుకు ఉపయోగపడుతుంది, లాభాలు వచ్చినటువంటి హోటళ్ళు ఎందుకు కూలగొట్టారు, ఏంటి అనేది ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాల్సిందే. అది చెప్పడం మానేసి తిరిగి దబాయించే కార్యక్రమం చేస్తే ప్రజలు నమ్మరు. విలయతాండం ఆడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులు, ఎక్స్-సీఎం, మిగతా పరివారం, మీరు ప్రజలకు జవాబు చెప్పండి. దేనికి కట్టారు ఋషికొండ మీద? అది ప్యాలెస్ అంటారా, లేదనంటే హోటల్ అంటారా? బాగా ఆంధ్రప్రదేశ్లోనే టూరిజంకి హబ్గా ఉండేటటువంటి పాత బిల్డింగ్లన్నీ కొట్టేసి మీ దాహం కోసం కట్టారా దాన్ని? 450 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేశారు.